లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. దినం దేవుని వాక్యం నుంచి మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. ఆయన బెతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరుబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు రక్తంతో విమోచింపబడిన మనము వాక్యము ధ్యానించి చదివి సంఘంలో ఉన్న మనం ఈ మాట చాలాసార్లు విని ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు బెతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నాడు అని రాయబడింది. అంటే బెతనియా అనే గ్రామము యెరూషలేమునకు కొంచెం దూరంలో ఉంది. యేసుక్రీస్తు ప్రభు తరచుగా అంటే ఈ సీమోను ఇంటికే గాక మరియా, మార్తారు, లాజరు ఇంటికి కూడా చాలాసార్లు బెతనియాకు వెళ్ళినాడు. ఈ బెతనియాలో ఈ కుష్ఠరోగి అయిన సీమోను ఏం చేసినాడంటే యేసు ప్రభును భోజనానికి పిలిచినాడు. ఈ సన్నివేశం మనకు తెలుసు. యేసు ప్రభును మన ఇంట్లోకి పిలవడం మనకు ఆశీర్వాదం. మన ఇల్లు అంటే 2-3 రకాల ఇండ్లు. ఒకటేమో దేవుని మందిరంలో ఉండినట్లుగా యేసు ప్రభుని రమ్మని ఆహ్వానించాలి. రెండోది భార్యాభర్తలు పిల్లలుగా కూర్చుండే ఇల్లు, ఆ ఇంట్లోకి రమ్మని ఆహ్వానించాలి. మన హృదయము ఆయన అన్నిటికంటే శ్రేష్టకరంగా కోరుకునేది మన హృదయము. అందులో కూడా ఆయన ఉండినట్లుగా ఆయన కోరుకున్న రీతిలో మనము పవిత్రంగా ఉంచుకోవాలి మన హృదయాన్ని, మన ఇల్లును. అయితే ఈ బెతనియాలో ఉన్న సీమోను ఇంటికి యేసు ప్రభు భోజనానికి వచ్చినాడు. చాలా సంతోషకరమైన విషయం. అయితే ఈ భోజనానికి వచ్చినప్పుడు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే చాలా ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఒక స్త్రీ వచ్చింది. ఆమె పేరు రాయబడలేదు, కానీ ఆమె బైబిల్లో చూస్తే ఆమె పాపాత్మురాలు అని, ఇంకొక చోట ఆమె పాపం చేసిన స్త్రీ అని ఉంది. అయితే ఆమె ఏం చేసిందంటే మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు, అంటే అది ఎంతో విలువైంది, ఎన్నో లక్షల్లో కోట్లలో విలువైంది. ఈ దినాల్లో చూస్తే, ఆ దినాల్లో చాలా వేలల్లో ఉంది. అది ఆ దినాల్లో ఇంచుమించు 160 రూపాయలు అని రాసింది. ఇది ఎప్పుడు 2025 సంవత్సరాలకు పూర్వం మాట. యేసుక్రీస్తు ప్రభు మొదటి శకంలో ఉన్నాడు. యేసు ప్రభు పుట్టిన కాడికి ఈ శకం ప్రారంభమైంది కాబట్టి ఆయన 33.5 సంవత్సరాలే ఉన్నాడు. ఆ 33.5 సంవత్సరాలలో ఈ సంగతి జరిగింది. ఆ 160 రూపాయలు ఈ లెక్కల్లో కొడితే క్యాలిక్యులేటర్లో పట్టవు. అంత విలువైన అచ్చ జటామాంసి అత్తరు ఏం చేసిందంటే ఆమె దాన్ని తీసుకొని వచ్చింది. బుడ్డి పగలగొట్టి అని ఉంది. ఈ అత్తరు బుడ్డి అనే దాన్ని ఏం చేస్తారంటే చాలా విలువైన మూలికలతో దంచి తీసి దాన్ని ఒక బాటల్లో లేకపోతే ఒక బుడ్డిలో పోసి దానికి సీల్ వేసేస్తారు. మళ్ళీ తీయనికి ఉండదు. అది ఒకసారి తీస్తే దాని స్మెల్ బయటికి వెళ్ళిపోతుందని తీయరు. అది అంత విలువైన, అంటే దాన్ని ఏం చేస్తారంటే బైబిల్కు భిన్నంగా బయట ఉన్న స్టోరీ ఏంటంటే అది స్వాస్థ్యంగా పిల్లలకు తరతరాలకి ఇట్లా ఇచ్చుకుంటూ వస్తారంట. వాళ్ళకి ఎవరైతే విలువైన వాళ్ళు కలుస్తారో వాళ్ళ దగ్గర అది పలగొట్టేస్తారు అన్నట్టు. అది దాని సంగతి. అందుకే ఈ విలువైన అత్తరు ఈ స్త్రీకి ఎట్లా దొరికిందో తెలియదు, కానీ యేసు ప్రభుని చూసినప్పుడు, యేసు ప్రభు ఉన్న స్థలం తెలిసినప్పుడు ఆ అత్తరు బుడ్డి తీసుకొని పోయి దాన్ని పగలగొట్టి ఆయన తల మీద పోసెను అని ఉంది. ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో మనకు విలువైంది, అత్యంత ప్రియమైంది అనుకునేది ఏదైనా సరే, కొందరికి సినిమా ఉండొచ్చు, కొందరికి తాగుడు ఉండొచ్చు, కొందరికి వ్యభిచారం ఉండొచ్చు, కొందరికి ఇంకా ప్రయాణం చేయడం ఉండొచ్చు. కొందరు ఎట్లా ఎంజాయ్ చేస్తారో దాన్ని, అది విలువైంది అనుకునే మనము ప్రభు కొరకు దాన్ని పలగొట్టాలి, ప్రభు కొరకు దాన్ని వదిలేసుకోవాలి, ప్రభు కొరకు దాన్ని నష్టంగా చేసుకోవాలి. అక్కడ కిందున్న ఒక వ్యక్తి ఏమంటాడంటే ఇది ఇంత గొప్ప వెలకు ఈ నష్టం ఎందుకు అని అన్నాడు 4వ వచనంలో. అయితే కొందరు కోప్పడి ఈ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా, అంటే యేసు ప్రభు గురించి మనం ఏమైతే నష్టపోతామో, ఏమైనా వదిలేసుకుంటున్నామో దాన్ని బట్టి ప్రభు సంతోషించేవాడు. ఆయన ఉదయకాల సమయంలో ప్రభు కొరకు నా జీవితంలో ఏమైనా వదిలేసుకున్నామా, ఏదైనా మనకి ఇష్టమైంది
ప్రభువు మహిమ కొరకు వదిలేసుకున్నామా, లేకుంటే ప్రభుకి ఇష్టము కానిది మన దగ్గర ఉన్నప్పుడు ప్రభు కొరకు వదిలేసుకోగలిగినామా? వదిలేసుకోకపోతే ఏం మహిమ లేదు, ఏం ప్రభుకు సంతోషం కలగదు. మన జీవితాల్లో సరి చేసుకొని దేవుని మహిమ కొరకు ఆయనకు ఆయాసకరమైనవి, ఆయనకు మహిమ వచ్చేటివి మనం చేపట్టి ఆయనకు ఆయాసకరమైన వదిలేద్దాం. దేవుడి మాట దించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఇంతకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. మా జీవితంలో కూడా ఇంత స్థిరమైన ఆలోచన కలిగి జీవించట కృపనీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్.